అయితే రింగ్ ఉండే నా దగ్గర, వెండి రింగ్ ఉండేగా, ఆ రింగ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను అనమాట. నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది అని పెట్టుకున్నా. అదే నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది, అక్కడ ఆయన పోయి తీసుకుని వద్దాని పోయినా. సో ఆ రోజు సతాయించింది ఆమె కూడా, ఎట్లా కొడదాని ఫిక్స్ అయిపోయినా నేను. కొట్టాను ఫిక్స్ అయినప్పుడు ఇక ఎట్లా కొడతారు రైడ్ అని చెప్పేసి వస్తారు దగ్గరికి, ముట్టంది అంత ఇసుడు అని చెప్పిన. ఇక నేను ఎట్లా అనుకున్నాను, నా కుట్టాను కుట్టాను చెప్పిన, కొడితే మళ్ళీ లేవని చెప్పాను నేను. అంటే తొదుకు వచ్చి కూర్చుని కొట్ట ప్లీజ్, చిన్న కొట్టు, గట్టి కొట్టు ప్లీజ్, దన్న కొట్టు, తొదుక్కొట్టు, ఏం కూడా నుంచి కూర్చొని ఈ పంచ కుటుంబం మొదలు పెడితే ధర వీక్తుంది. ప్రేమను చూపారు, తర్వాత కొట్టాలి. నేను కొట్టినా చెప్పండి ఇక్కడ చెప్పుడా, నేను కొట్టినా చెప్పిన ఇక్కడ బయట చెప్పుకుంటా, ఎందుకు చెప్పుకోరు అంత చెప్పలేదు. అవి కొట్టడం అంటే కూడా నేను ఇంతవరకు ఒక్క రోజు కూడా కావాలని కొట్టాలని ఒక్క రోజు కూడా కొట్టలే. ఏదో అట్లా ఎమోషన్ లా కొట్టేసాను. ఓవర్ యాక్షన్ చేస్తేనే. ఇప్పుడు ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఏం చెయ్యది, ఇదిగోనా ఏమేం చేద్దాం, భయపడుతుంది. ఫస్ట్ ఫోన్ లో ఎట్లుంటో తెలుసా అన్న. సో ఇది చేద్దాము అంటేనేమో ఫస్ట్ వద్దు, ఇది వద్దు, అది వద్దు అంటది. కథ మనిషిని చూడాలని అంత వదిలిపెడుతుంది. కథ మనిషిని చూసిందంటే కథ ఏది చేసినా అడగదు. నిన్న చూడరా, నిన్న ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పినా, నేను ఈవినింగ్ చెప్పి మార్నింగ్ ఆఫ్టర్నూన్ పోయినా కదా, నేను ఈవినింగ్ వెళ్ళిపోతాను చెప్పినా. నేను చెప్పినాక ఏం చేసింది, ఆఫ్టర్నూన్ పోయినావా, ఆఫ్టర్నూన్ అదే మరి ఆల్రెడీ జరిగిందా నువ్వు చెప్తా. అయితే ఆఫ్టర్నూన్ పోయినా కదా, సో ఇక నేను చెప్పిన ఈవినింగ్ వెళ్ళిపోతున్నా అని చెప్పిన. అదే సర్లే ఫస్ట్ అయితే నువ్వు మా నాన్న అయితే రాని అని అన్న. నాన్న ఆఫ్టర్నూన్ వచ్చిండు, కూర్చుండు, ఆఫ్టర్నూన్ టాపిక్ వెళ్ళింది అనమాట. సో నేను చెప్పి వాళ్ళ అమ్మ అంటుండే, ఇక అందరు అంటున్నారు కదా, నేను కూడా చెప్పుకోనికుంటారు కదా, ఎప్పుడు ఇల్లు కట్టుకొని అన్నది. అది పెద్ద సమస్య కాదు నాకు, ఒక 6 నెలలు అయిపోతుంది అది. అంటే ఆ టెక్నాలజీ అంటే ఇప్పుడు అందరు కట్టినది కాకుండా వేరే టెక్నాలజీతో కట్టడం ఫిక్స్ అయిపోయాను కదా. దాన్ని ఒక 6 months అయిపోతుంది. అయిపోయిన తర్వాత నేను కూడా అప్పుడు పిలుచుకుంటాను, నేను కూడా ఫిక్స్ అయిపోయినా. ఇక వాళ్ళ అమ్మ పోయిన తర్వాత ఇక నాకు వాళ్ళ అమ్మ ముందర కొన్ని మాటలు నిజంగా సరే చూసినావు, ఆ కోపం తమ్ముని వస్తుంది. ఇక వాళ్ళ అమ్మ విధానంగా చూసిన, వాళ్ళ అమ్మని ఏమన్నా ఇక మమ్మీ పనికి పోతున్నా, బయటికి పోతున్నా పో అంటుంది. వాళ్ళ అమ్మ లేచింది, చాయ్ పెట్టింది, పోసింది, పోయింది. పోయినాక గిన్నెలతో అని చెప్పింది మాకు. ఇది ఎందుకు తోముతుంది, ఇది వచ్చినాక అక్కడ వడదెంగి వచ్చి కూర్చుంది. వాళ్ళ అమ్మకి అర్థం అయిపోయింది, కాతం అల్లుడు వస్తాం అని. ఇక అన్న ఫస్ట్ ఇట్లా ఏమో వెళ్ళా కథలు పడుతుంది, ఇట్లా అంటే నిజంగా కొడతాను కొట్టకు చిన్న కొట్టను ఇట్రా అని చెప్పిన. పోయొచ్చింది వాళ్ళ ఫ్రెండ్కే వార్నింగ్, మా ఎస్టీపీలో ఉండే కదా, ఆ ఎస్టీపీలోకి వార్నింగ్ మామూలుగా తింటుంది. నిన్న నైట్ స్టేషన్ మొత్తం తీసి చెప్పిన, నోరు ఎరుసలే ఆ పిల్ల. ఇక పోతలేదు నాకు కానీ నైట్ ఆ పిల్ల. ఈమె ఫోన్ కొడుతుంది కింద కూర్చొని, నువ్వు నడు ఫస్ట్ కిందికి అంటుంది. నేను చెప్పిన నెక్స్ట్ ఎప్పుడు వచ్చిన ఫీల్ సూపర్ అని చెప్పి. నేను అట్లనే రాత్రి 10-20కి కాల్ చేసిన, గుర్తుందా? ఎక్కడున్నావు అని అడిగితే వాళ్ళు ఎవరు అని అడిగితే పిల్లలు అట. కానీ నాకు దగ్గర దొరికింది, ఎందుకంటే అది చికెన్ తినదు. నేను నాకున్న వారం పూజలకి మనం తినేది 2-3 రోజుల కంటే ఎక్కువ తిన నాన్ వెజ్ సెట్. చికెన్ ఒకటే తింటది కదా, చికెన్ తినదు. చికెన్ అంటే మనకు పుష్కలం అనుకోరా నలుగున మాత్రం. నా ప్రతి ఒక్క పోరగాళ్ళు, నా తమ్ముళ్ళు, నా బామ్మడు అందరూ అదే ఫీల్ ఉన్నారు. నేను ఒక్కనే ఆ ఫీలింగ్ పెట్టుకొచ్చాను, చెప్పలేను అనుకో. నెక్స్ట్ అదే ఫీలింగ్ పోతుంది, చికెన్ మళ్ళీ ఆ ఫీలింగ్ పోతుంది అని చెప్పలేను. దాన్ని ఫస్ట్ చెప్తాను అసలు ఫస్ట్ తెలియదు ఉంటుంది. ఇంతకుముందు కదా అయ్యా నువ్వు ఇట్లా వేస్తే అట్లా అని అనుకున్నా. సరే సర్లే, ఇప్పుడు ఏముంది ఆర్టీసీ కూడా డ్యూటీ కూడా ఎక్కువ వచ్చింది. ఏముంది చెప్పుకుంటా, నెలకు 50,000 ఇస్తుండు గవర్నమెంట్ ఏదో చెప్పుకుంటా, పెళ్ళి 2 నెలలకే దిగుతాం అలా నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నడుపుతున్నావు కదా, మరి ఓనని తెలుసు కదా. మనిషికి నిజాయితీగా ఇది నా వర్క్, ఇది నా సిచ్యువేషన్, ఇది నా ప్రాబ్లం అని చెప్తే నమ్మడు అన్న. నమ్మరు అసలు. నాకు అదే నచ్చదు. నాకు నేనైతే నేను అప్పటిదాకా కూడా నేను అన్ని నిజాలు చెప్పుకుని వచ్చింది. ఆ నిజాలు మొత్తం ఏమవుతుందంటే రంగమండల కిందకి వస్తుంది. నేనైతే ఫేక్ మోడల్ చెప్తా చూసిన, అమ్మ ఈ బరాబర్ చెప్పినవారంట. నేను నాకు అనిపించింది ఇంకా నిజంగా నేను నిజాలు చెప్పబోతున్నా, మీకు అబద్ధాలు చెప్పాలని మీకు చెప్పింది. ఇప్పుడు మనం టిఫిన్ చేసుడు బందే కదా,
బందే అవును మరి తిన్నాక సో అక్కడ తిందాం తాగిన తర్వాత నీకు ఏది ఉందో అనుకో లేదు అన్నం తినకూడదు అనుకో సో ఏదన్నా లిక్విడ్ తాగాలంటే వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండ కనబడితే సరేనా కొట్టించుకెళ్దామా కొట్టించుకుని వెళ్దాం. ఆయన 1 అవర్ దానికి ఏం తాగుతుంది అర్థం అవును 1 అవర్ దగ్గర ఏం తాగుతుంది కానీ కొబ్బరి బొండ జస్ట్ ఓపెన్ చేయడానికి వేస్తుంది కదా నిన్న సాగకూడదు నేనైతే వచ్చే ఇంకోటి కాడ టిఫిన్ చేసి మనం వాటుకొని ఇంటికి పోతాం. ఎటు పోతాను? నల్గొండ నేను ఎక్కడ దాకా పోతున్నా నిన్న అక్కడ దాకా నేను దింపుతా అటు నుంచి నువ్వు ఎట్లా అటు నుంచి బస్సెస్ ఉన్నాయి 30 కిలోమీటర్లు ఉంది కదా నల్గొండ 10 కిలోమీటర్స్. హలో ఏడున్నారా ఏం చెప్తున్నావు? చలో నేను ఒక 1 అవర్లో 1-2 అవర్స్ 1.5 అవర్లో ఫోన్ చేస్తాను. గంటన్నరలో ఫోన్ చేస్తా సీదా గున్నూరుకి వచ్చేసి నా చిన్నదమ్ముడు మీరు ఎంతమంది అన్న? నేను అందరికంటే అంటే మా నాన్నతో ఇద్దరు అనమాట. మా పెద్దనాన్న మా బాబాయ్ చనిపోయినాడు. ఆయన పెళ్లి టైంలో చనిపోయినాడు. ఆయన మా పెద్దనాన్నకి 2వ మ్యారేజ్ కావడం వల్ల నేను పెద్దను అనమాట మా వంశంలో. మా పెద్దన్న ఫస్ట్ మ్యారేజ్ ఆమె వదిలేసిండు అనమాట. మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది. సో ఒక్కతే కూతురు అమ్మకు కూడా మ్యారేజ్ అయిపోయింది, వదిలేసిన అమ్మ కూడా. సో అమ్మ మాకు ఏం సంబంధం లేదు అనుకో. సో ఇక మా పెద్దమ్మకి ఆస్తి బాగుందన్నమాట. హైదరాబాద్ అమర్పేట ఉంటుంది అన్న. సో మా రిటర్న్ మా ఆస్తి కోసం అనేది వచ్చే సిచ్యువేషన్ లేదు, అయిపోయింది సిచ్యువేషన్ అయిపోయింది అక్కడికి. ఇక మళ్ళీ మా పెద్ద 2వ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నేను పెద్దను అయిపోయాను. అంటే మా వంశంలో మొత్తం నేనే పెద్ద. మా మారపల్లి వంశం అది ఏదైతే ఉన్నదో నా రూమ్లో ఒకటి ఉన్నాడు కదా, వానికంటే ఇంకోటి పెద్దగా ఉండే వాడు చనిపోయినాడు అనమాట. రీసెంట్ ఒక 2 years బ్యాక్ చనిపోయినాడు. అంటే వానికి కూడా కొడుకో బిడ్డ అయితే వాని చెడుపాటు చేసి చంపినారు అనమాట. ఎందుకు వాళ్ళు చంపింది కూడా నేను ఆ రోజు మొత్తం లైవ్లో చూపించేసిన అనమాట. నా మా అమ్మకి చూపించిన, మా నాన్నకి చూపించిన, మా బాబాయ్ చూపించిన. వాళ్ళని తెలిసాడు వీళ్ళకి కూడా, కానీ ఇది చేస్తాను నా ఎక్స్పెక్ట్ చేయలేంట. ఎందుకంటే మా ఊళ్ళో కొంచెం రౌడీజం చేసేదంటే వాళ్ళు చెడుపాటు చేసింది ఒక ఆమె. వాళ్ళ కొడుకు ఉంటుండే, వాళ్ళ కొడుకు బ్యాగ్లో మా వాడు ఉంటుండే. అలా కొడుకుని ఈమె ఏం చేసిందంటే ఇంకో ఎవరికో ఎస్సీ వాళ్ళకి చేయబోతే రిటర్న్ జరిగింది. అది మనం ఏదైతే తప్పు ఏదైనా ఇప్పుడు ఒక మనిషికి రిటర్న్ మన ఫ్యామిలీకి అయిపోతుంది. ఇప్పుడు అంటే ఎవరైనా సరే, ఇప్పుడు ఏ ఏజ్ అయినా సరే, ఒక ఆడది ఒక కేసు అంటే ఒక మనిషిని చంపడానికి చేసిందంటే సో రివర్స్ ఇంట్లో ఎవరైతే కన్న పిల్లలు చూసిన పెద్దోళ్ళు అది వెళ్ళిపోతారు. కొన్ని బాయ్స్ అంతే, గర్ల్స్ మాత్రం చనిపోదు. కొన్ని బాయ్స్ మాత్రం చనిపోతారు. వీడు ఒక్కొక్కరిని చనిపోయినాడు అనమాట. అది అయిపోతుంది రివర్స్ ఏమో చనిపోయింది. నెక్స్ట్ వీడైతే మావాడు ఏమైతే మావాడు ఉన్నాడు మా అన్న, వీడు కొంచెం హై లెవెల్లో లేచిన అనమాట. ఇక వీళ్ళని కూడా మంచిగా కొంచెం బిల్డప్ చెప్పుకున్నాడు. ఇక మా కొడుకు అది చేస్తాడు, ఇది చేస్తాడు. అయితే వాడు మల్లెపిల్ల మనకు స్టోర్ ఉండే, వివో స్టోర్ ఉండే, అదొక 20 లక్షల స్టోర్ పెద్ద పెడదాం ఫిక్స్ అయిపోయినాడు. కానీ ఇక దాని కళ్ళు మంటే ఎట్లా నా కొడుకు తర్వాత నువ్వు ఎట్లా లేస్తావు ఊర్లో అని చెప్పేసి దానికి ఇంకా కళ్ళు మండి వీడు హోలీ నాడు ఈత కొడదానికి పోయినాడు మల్లెపల్లి దగ్గర డ్యామ్ దగ్గర. ఈత ఏమంటే ఒక 5 పోయినారు. వాళ్ళ బావ కూడా ఉన్నాడు, వాళ్ళ అక్క భర్త. ఈత కొట్టిన తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చేసి వీడు బయటకు వచ్చి బట్టలు వేసుకొని బైక్ తీసిన తర్వాత మళ్ళీ ఏమనిపించిన దానికి మళ్ళీ ఇంకొకసారి వేసాను. మళ్ళీ వీళ్ళందరూ అయిన తర్వాత వీడనమాట ఇంకొకడు ఉన్నాడు చేతులు లేనివాడు, వీడిని ఉంచుకున్నాడు అనమాట. ఇంక వీడైతే దునకలేడు, కాపాడాడు. కానీ అట్లా ఇలా ఎట్లా జరిగింది అనుకో సిచ్యువేషన్. అట్లా వీడు ఆగిండు ఇక్కడ, వీడు బట్టలు ఇప్పిండంటే సీదా డ్యామ్ పైకి ఎక్కినట్టు. ఇక ఎక్కి మరి ఏందిరా అంత పైకి ఎక్కిన ఏందిరా దునుకుతుందా పోతుందరా లేట్ అవుతుంది మనకు అక్కడ మనం సిట్టింగ్ వేసినాం కదా కళ్ళు తెచ్చి రారా అని చెప్తే దునుకుతా 10 నిమిషాలు ఆలోచించినట్టాడు. కథం దునికిండు, కథం మళ్ళీనే అయిపోయిండు. ఈత ఫుల్ గజీతగాడు అని చెప్తున్నా కదా. వాడు దునికిన అప్పటిదాకా ఈత కొట్టి బయటకు వచ్చారు అందరూ. వీడు మళ్ళీ దునికి మళ్ళీ లేవాలంటే అర్థం చేసుకుంది అంతే. బరాబర్ చేసింది అది. నేను ఆ రోజు పోయినా కానీ నన్ను ఆ రోజు నమ్ముతారు ఈ జనాలని నేను అనుకోలేదు అసలు. నాకు ఆ రోజు నైట్ పోవాలి అనిపిస్తుంది నాకు మన దగ్గరికి. అంటే దేలాడతారు కదా వాటర్లో, పోవాలి అనిపిస్తుంది. నాకు మళ్ళీ ఏమనిపించింది అంటే నేను పోయినాకి నాకు ఇప్పుడు దొరకడం నాకు మళ్ళీ అనిపించింది. సో మార్నింగ్ పోదని చెప్పి మార్నింగ్ 7:30 నేను పోయినా. అంటే నేను డ్యూటీలో ఉన్నప్పుడు నేను దేవరకొండ డ్యూటీ చేస్తున్నా. సో డ్యూటీ నుంచి అక్కడ నా బండి వేసుకొని పోయినా, అదే పూల బండి వేసుకొని పోయినాక బండి పక్కన పెట్టినా. నా కూడా ఒక 8 మంది పోరగాళ్ళు ఉన్నారు. నేను వచ్చినా సార్ దందా నొక్కొచ్చారు, బైక్ తీయరా అని చెప్పిన. ఆ డ్యామ్ దగ్గర 10 నిమిషాలు చూసినారా లేడు అసలు, బాడీ కూడా లేదు ఆ డ్యామ్ దగ్గర. మీరు బండ్లు తీయరని చెప్పిన. ఆ డ్యామ్ నుంచి ఒక 2 కిలోమీటర్ పోయినదా, 2 కిలోమీటర్ మొత్తం గమనించి కూడా పోయినా. బాడీ 2 కిలోమీటర్ దాకా కూడా లేదు. 2 కిలోమీటర్ డెడ్ హ్యాండ్ ఉంది బాడీ.
నేను బరాబర్ పోయినాక అక్కడ డ్యామ్ దగ్గర ఇంకా ఉంటుంది కదా, మన హైదరాబాద్ కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ దగ్గర ఒక 3-4 ఉన్నారు. నేను చెప్పిన 100% బాడీ ఇలా ఉంది అని చెప్పిన. అట్లా వెళ్ళి చెప్తాను అని. ఒక్కసారి దిగి చూడు ఫస్ట్ వాళ్ళ, లేకపోతే ఫేక్ అనుకున్నాను. దిగనేసరికి ఉందా అంటే దునుకురి అనగా ఇవ్వండి అమ్మట్లేదు. మా ఊరు పొరగాలి రే మీరు దునుకుతారా మీరు దునుకోమని చెప్పి ఆ గజిత వాళ్ళు ఉండరు కదా వాళ్ళని, ఎట్లా మన వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మీరు దునుకుతారా మీరు దునుకోమన్నారు. వాడు దిగి కొంచెం కింది బెండ్ అయ్యండి అన్న, వాడు బరాబర్ అలానే ఉన్నాడు. ఏదైతే పైప్ ఉంటుందో జాలికి అడ్డం పట్టాడు. అట్లా పడితే వీళ్ళంతా నాకే ఇట్లా చూస్తున్నది. అరే నీకెట్లా తెలుసు అంటే నాకు అనిపించింది, నాకు అర్థమైంది, చూపించింది, అంతే. నా పని అయిపోయింది ఇంకా. సో దొరికింది అమ్మటే. అయితే వాళ్ళు నమ్మలే అనమాట. అయితే వాడు కింది దిగినాక కూడా నా నమ్మలేడు. ఊకో ఏదో అన్నాడు, బాటిలా లేకపోతే క్లాత్ ఏమో అన్నాడు. నిన్న ఫస్ట్ దిగిరు ఒకసారి పట్టుకోరంటే పట్టుకుంటే మనిషి కథం. వాడు వచ్చి నా కన్ఫర్మ్ అన్నాడు, తాడు పెట్టి గుంజేసాడు కథం. నేను నా పని ఒక్క సెకండ్ ఆగలే నిన్నాడు కథం. బాడీ దొరికింది కథం, అయిపోయింది. వీళ్ళందరూ మా అమ్మకి ఇమ్మటే ఫోన్ చేసిన, ఆ బాడీ దొరికింది అయితే వచ్చేసి బస్ ఎక్కని చెప్పి వీళ్ళు దందా నా అమ్మడు ఉరుకొస్తున్నారు. ఇంక చెప్పిన అయిపోయిందా నేను పోతున్నా, నేను సీదా ఊర్లోకి వస్తా అని చెప్పేసి నేను ఇంటికి వచ్చి రెడీ అయ్యి మన బైక్ వేసుకుని మళ్ళీ వచ్చాను. ఇక నేను పోయేసరికి ఎట్లా అంటే ఎవరైతే చెట్టుబాటు చేసిన ఉంటారో చూసినావు, అది నన్ను చూస్తేనే భయపడతావు ఫస్ట్. మన వచ్చింది ఆడికి, మా అమ్మ దగ్గరకు వచ్చింది. అది అత్త అది వచ్చింది ఆడికి. అది నేర్చుకోవడం కారణం ఇప్పుడు ఒకరిని చెప్పాలని ఎందుకు అనిపిస్తుంది మరి? అంత పవర్ ఉంది అందుకే. అది చంపడం అనేది చెప్తాంటే ఒక మనిషి అంటే నీకు కొన్ని సిచ్యువేషన్ లేదంటే ఒక రాత అక్కడ దాకా ఒక చేతిలో ప్రాణం పోతాను చూసినావు. తలరాత అంతే. ఇప్పుడు మనం ఇట్లా పోతున్నాం అంటే ఎవడొచ్చి మన బైక్ కింద పడేది మనం ఇంకొక కింద పడద్దు తెలియదు. అదంతే. ఇవ్వని చేతిలో పోవాలంటే వాన్ చేతిలో లేదు, వాన్ చేతుల వాడే పోవాలని కూడా రాసి ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఫైండ్ అవుట్ అంటే చెప్పగలిగేటోళ్ళు ఉన్నారు అట్లా? ఇప్పుడు నా లైఫ్ ఇప్పటి వరకు ఎండ్ అవుతుంది అట్లా అని ఆయన ఉన్నాడు ఆయన బాబాయ్. అంటే మీకు చెప్పుడు ఆయన, మాకు చెప్తాడు ఆయన. ఓకే, మేము ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ సర్వీస్ ఏంటంటే ఇంకొక 8 years తర్వాత నేను ఖచ్చితంగా ఆ ఫీల్డ్కి పోవాలి, తప్పదు నాకు. పబ్లిక్ వస్తుంటారు కాబట్టి నేను ఖచ్చితంగా దిగాల్సి వస్తుంది. ఇప్పుడంటే ఏదో ఓపిక తగ్గించుకుని వాళ్ళు నాకు నా పబ్లిక్ కూడా వాళ్ళు చూసుకుని చెప్పుకుంటారు. నెక్స్ట్ నీకు వాళ్ళు ఉండరు కదా నాకు, తర్వాత నాది నేనే చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళది నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు పబ్లిక్ ఎక్కువైపోతారు. ఆ టైం ఏంటంటే మాకు చెప్పేసి అనమాట, మేము ఎప్పుడైతే మేము ఆ దేవునికి పీటెక్కే టైంలో నువ్వు ఇన్ని సంవత్సరాలు మాత్రమే చెప్తే ఈ టైంలో నువ్వు దిగాలి, ఈ టైంకి నీకు క్లోజ్ అయిపోతే నీ చేతిలో చెప్తాను. 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మాత్రమే నీకు కొలుపు చెప్పాలి. 10 మందికి ఇంత మటుకి నీ సేవ. నెక్స్ట్ ఇంకో 10 days 10 years 15 years మాత్రం నీ లైఫ్ అని చెప్తాను. అర్థం చేసుకోవాలి అంతే. అది కూడా తెలుగులో ఇట్లా చెప్పారు స్పష్టంగా, ఒక భాషలో చెప్తారు. అది మా మామూలు వీళ్ళందరూ అర్థం చేసుకుని తర్వాత కూర్చోబెట్టి చెప్తారు. వాళ్ళకి అర్థమైన వాళ్ళు కూడా చెప్పరు కొంతమందికి. ఎందుకంటే వీటికి లాంగ్ ఉంటేనే చెప్తారు, షార్ట్ ఉంటే చెప్పరు, వదిలేస్తారు ఆ టైం. రోజు నరకం ఉంటుంది, రేపు చేసిపోతారు. షార్ట్ ఉంటే ఏంటంటే వదిలేస్తారు, ఏ మంచిగా ఉంటాం అంటాను నీ లైఫ్ అంటే. లాంగ్ ఉందనుకో మంచిగా చెప్పుకుంటారు. ఏసీ ఆఫ్ చేయి, చలి పెడుతుంది. ఇంతలకు చలి వస్తుందా? ఇక్కడ కానీ అలా చెప్పడం బెనిఫిట్ అనమాట. ఎందుకంటే అర్థం కాని భాష చెప్పడం బెటర్. సో ఆ టైంలో మన రిలేషన్స్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, అందరి ముందు చెప్పింది అనుకో, అమ్మాయిల లైఫ్ ఇట్లా ఉన్నదా అని అనుకుంటారు. రోజు ఏడ్చుకుంటారు. సో మన లైఫ్లోకి వచ్చిన పర్సన్ కూడా ఏమనుకుంటుంది, అమ్మ ఇట్లుంటుంది అయినా అని అనుకోదు. అదేదో తెలుగు భాష చెప్పారు అనుకుంటారు. నేను కూడా తర్వాత గౌరవ చేయొచ్చు. నేను ఒక్కడానికి అంతే మన అందరూ ఇప్పుడు మా మామ అని చెప్పలే, వాళ్ళ తమ్మునికి వీళ్ళ చెల్లెని ఇచ్చారు మాకు. ఇప్పుడు మనం పోయే వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ చెల్లెని ఇచ్చారు అనమాట. చెల్లెని ఇస్తే అట్లా రిలేషన్ అనమాట మనకి. ఇంకో క్వశ్చన్, ఆయన ఫస్ట్ చూసిన కొత్తలో ఒకటే అడిగిన మా మామని, నా దగ్గర ఎంతమందిని ఇచ్చిన కదా శిశువులని, ఈయన ఒక్కని వదిలిపెట్టామని అని అడిగిండు మా మామని. అన్నాడు అలా అంటే అలా గురువు దగ్గరకు పంపించకుండా నా దగ్గరకు పంపించే అనలేదా? నేను కొడుకు మీద కొడుకు మీద అంటే చేతిలో క్వశ్చన్ చూస్తాడు కదా, అప్పుడు అవి నన్న మాకు
ఒక్కనే వదిలిపెట్టా, నువ్వు తీసుకుని మా మామ అదే మళ్ళీ కూడా అడిగింది, నేను ఒక్కనే వదిలిపెట్టాను అన్న. మెయిన్ అల్లుడు బావాడు, మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా ఏదైనా వాడు రావాల్సిందే అన్న కాడు. నాకు ఆ దేవుళ్ళ విషయంతో నాకు సంబంధం లేదు, నాకు నా అల్లుడు అంటే అల్లుడు నాకు కావాలని చెప్పి మా అప్పుడు అమ్మ అన్నది, నీ అదృష్టం మీరు గురువు చేతులుంది రా అల్లుడు. అలా దగ్గర ఏంటంటే మన డ్రైవర్ పోయినప్పుడు అడిగింది మామని, ఏదో సంథింగ్ ఏదో మ్యాటర్ కోసం. ఇప్పుడు ఆ విగ్రహాలు ఉన్నాయి లోపల, వేరే విగ్రహాలు దేనికి పోయినప్పుడు మామ అడిగిందంట మామని. అయితే నవీన్ ఏం చేస్తున్నాను, నవీన్ నల్గొండలో బండి నడుపుతుంటే ఆ బండి నేను తీద్దామని తీస్తున్నాను అడిగినంట. వస్తే ఒక 20 చిల్లర వస్తాను, నేను 20,000 ఇస్తాను అమ్మ చెప్పు నా కారు కంటే. వద్దులే బాబు మళ్ళీ ఫీల్డ్ తెస్తే మన లైఫ్ ఆగమవుతుంది. సో నీ ఎప్పుడు మంచిగానే ఉంటాడు, శాలరీ కూడా వస్తుంది. అయింది కాక మళ్ళీ తిడుతుండే, ఇండికేటర్ లేదు ఏం లేదు. నాకు తైలిన ఏం కాదు, బాబు అమ్మ దగ్గర ఉన్న డ్రైవర్దే మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అన్న. అందరూ అంతే, ఒక డ్రైవర్ అంతే. కొంచెం పెద్ద అమ్మ కదా, ఫ్రాడ్ ఎక్కువ ఉంటుంది అంతే. ఆమె పెద్ద అమ్మ కదా, ఇప్పుడు అమ్మ పెద్ద అమ్మ కదా, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం అమ్మ మాది నడుస్తుంది చేయడానికి ఒక ఫీలింగ్ ఉంటుంది. మా దగ్గర ఏడాడు రాత్ర నువ్వు నిన్న పోయినాక నువ్వు టోకనా, నువ్వేనా ఫోన్ ఇచ్చిన దానికి డ్రైవర్ కి ఇచ్చింది నేనే. పెద్దమ్మ బయటికి రాలేదు. నాయనమ్మ అయితే పెద్దమ్మ, నాయనమ్మ కానీ ఇక మా భాష ఏంటంటే అమ్మ అంటే నాయనమ్మ. అది బయటికి రాలేదు, తర్వాత వచ్చింది. నవీనన్న పంపించిందంటే సరే నవీనన్న పంపించింది, కానీ ఎందులో పోయమని చెప్పింది. బెల్లంలో పోయమన్నాడా, ఎందులో పోయమన్నాడా, అసలు ఏమైందంటే నాకేం తెలీదు అని చెప్పిన. ఏం తెలీదు అన్నాక సరే అయితే లేచేదాకుండా అమ్మ లేచేదాకుండా చూస్తుంది అని చెప్పి. రామన్ ఇచ్చిన టోకెన్ నాకు అంటే ఒక చిన్న అబ్బాయి టోకెన్ తీసుకున్నాడు కానీ నెక్స్ట్ ఫ్రైడే వస్తారట. అది రిటర్న్ ఇవ్వడానికి వచ్చిండు. ఆ టోకెన్ నేను తీసుకున్నాను, నాకు తీసుకొచ్చి ఈ టోకెన్ అన్నకి ఇచ్చిండు. అది 5th నెంబర్. యాక్చువల్లీ వీక్లీ ఒక 1 వీక్ ముందే 5th వరకు హోల్డ్ చేసి పెడతారంట. 5th నెంబర్ నేను టోకెన్ తీసుకుంటున్నా అంటే సరే తీసుకున్నాను. మెయిన్ ఒక 5 టోకెన్ తీసుకొకే పెడతారు. మెయిన్ క్యాండిడేట్ ఉంటారు చూసినావు, విఐపీలకు దండం తీసి చేస్తాడు, లేకపోతే నార్మల్ వాళ్ళకి నాకు కంటిన్యూ చేస్తాడు. అనక 5th టోకెన్ తీసుకున్నట్టే సరే తీసుకో అన్నాడు. ఈయన డ్రైవర్ ఏమన్నాడు తెలుసా, టోకెన్లు ఇస్తున్నాను నేను అడిగితే ఇప్పుడు రాము ఇస్తాడు టోకెన్ మీకు అన్నాడు. మా ఎమ్మెల్యే ఉన్నాడు కుమారెడ్డి గారు తెలుసా నీకు, ఆయన ఇంట్లో పండగ చేసిన ఇప్పుడు కదా 8 సంవత్సరాల క్రితం పండగ చేయించాను పరమేశ్వర్లో. ఆయన ఇంట్లో పండగ చేసిన 3 లక్షలు తీసుకున్నాను. కానీ అన్న మరి మందుకు 7,000 మరి ఎక్కువైతే అన్నాడు. అరే నీకు అడుగుతాను అనుకున్నాను, ఆయన డబ్బు పైసా కాడ ఇంకా పేమెంట్ ఉంటుంది లేదా పేమెంట్ విషయంలో అలా అస్సలు తగ్గడ. నేను బస్ చెప్పాను 7,000 అంటే 5,000 నార్మల్గా మా గురువు కూడా తీసుకుంటాడు. సో ఈయన దగ్గర ఇంకోటి రిటర్న్ మన బాడీ పాయిజన్ ఉంటుంది చూసినా మనం ఇంకో పెట్టకుండా, దానివల్ల నీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. నీ దగ్గర ఉండే చెట్లు మొత్తం కర్ణాటక కేరళ చెట్లు ఉంటాయి నా దగ్గర. కేరళ వైద్యం ఆయన నీకు యూట్యూబ్లో కొట్టి పరమేశ్వర స్వామి వస్తుంది. ఆయన కొన్ని మంత్రాలు కేరళ మంత్రాలు అవి. ఇప్పుడు మా చేయి కడ ఉందిగా, ఇవి నేను కొట్టించిన తెలుగు, ఇది మా ఆంజనేయ స్వామి తెలుగు అంతరం. ఈ కేరళ అంతం ఆయన దగ్గర ఉన్న అంతరాలు కేరళ వేరే ఉంటాయి. నేను మొన్ననే రాపించాను నేను, కానీ నాకు వద్దని చెప్పి వదిలేసి ఇదే తీసేసారు మ్యారేజ్ టైంలో. ఇక ఇప్పుడు ఇది ఉంటే ఏమైతే తెలుసా, ఏ ఫంక్షన్ పోయినా అమ్మ ఇవన్నీ చెప్తా అన్ని ఎంత కొంచెం వస్తుంది నాకు, అంటే కొంచెం తెలిసిన వాళ్ళకి వస్తుంది, నార్మల్ పర్సన్స్ కి అయితే తెలియదు. నిన్ననే అంటుంది అది బాగుంది, ఫస్ట్ మ్యారేజ్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకో, మ్యారేజ్ ముందు అది తీసే బాగుంటుంది. సర్లేవే తల్లి అనుకోండి. అయినా నాకు దీంతో నాకు ఫరక్ ఏం లేదు, మనం బాడీలో ఎక్కించుకున్నాం సీదా. మనకి దీంతో విద్య ఏముండదు రా, దండ ఉంటది నాకు, బాడీలో కూడా అంతరాలు ఉంటాయి నాకు లోపల. లేకపోతే ఇన్నిట్లో వేస్తాం, ఇంతమందికి ఎదురెట్లా పోతున్నారు సంపుతారు దండలు వేసి. ఇప్పుడు దండ వేసుకుంటేనే కదా అమ్మ మీదికి వచ్చేది, లేకపోతే రాదు కదా. అంటే దండ నీకు వెళ్ళే పడే వేరే సిచ్యువేషన్ అయితే వస్తాడు, ఏదన్నా మూమెంట్ ఉన్నది చెడు జరిగే టైం వచ్చింది, నేను చెప్పాల్సిన టైం వచ్చిందంటే బరాబర్ చెప్పే టైం వచ్చి చెప్తా అక్కడ.
కానీ 99% ఎవరి ఇంట్లో చెప్పాను ఫస్ట్ నేను, ఎవరింటికాడ చెప్పాను నేను. నా రిలేషన్స్ క్లోజ్ పర్సన్ అది వచ్చే టైం వచ్చింది, అక్కడ దరిద్రం జరగబోతుందంటే అలా చెప్పేసి వచ్చేసాను ఫస్ట్. లేదు నేను ఏం చెప్పినా అక్కడ జరుగుతుంది. సో నేను కొంచెం ముందునే చెప్పేస్తాను. అది ఏంటంటే కొంచెం బ్యాక్ జరగడానికి టైం ఉంటుంది అంటే సొల్యూషన్ మనం వెతుక్కోవచ్చు అంతే. ఆ టైంలో మా రీసెంట్గా మా పెద్దమ్మ బిడ్డ అంటే ఒక 4 years అయింది రాదు, 18 to 19 అనుకుంటా. ఆ టైంలో మా పెద్దమ్మ బిడ్డది మ్యారేజ్, ఎంగేజ్మెంట్ పోయినాం. ఆడు డీజే పెట్టే పోరాడు వచ్చినాడు, సింగిల్ 2 pin డీజే. మా అన్న ఫ్రెండ్ ఆడు ఫ్రీగా డీజే పెడతా అన్నాడు. మా అన్న ఏం చెప్పినట్టు జనరేటర్ తెచ్చుకోరా, మీరు డీజిల్ పైసలు ఇస్తాం వెళ్ళిపోవాలి మా అన్న అన్నాడు. కానీ మా వాళ్ళు ఇల్లే, ఆ పోరాలు ఇల్లే డైరెక్ట్ మెయిన్ వేర్లోకి వేసి డీజే మెయిన్ వేర్లోకి వేసిన పోరాడు వేరేటోడు, కింద పడేటోడు వేరేటోడు, యాక్సిడెంట్ కాదు షాక్ కొట్టి వేరేటోడు. నేను లైవ్లే ఉన్నాడు. ఆడు వైర్ ఒకటే వైర్ వేసి వైర్ ఏనే పైన ఉప్పుకున్నట్టు షాక్ కొట్టి కింద కలిసిపోయినాడు. నేను చేతిలో పట్టుకొని నేను పోయినా లేపినా మంచిగా ఉన్నాడు, నవ్వింది కథం చనిపోయినాడు. అంటే అదేంటంటే ఒక టైంలో తీసుకొచ్చారు మా వీళ్ళ కుటుంబం మీదకి. వీళ్ళ సొంతం అంటే ఉంటారు కదా నాయనమ్మ, వీళ్ళకి నచ్చదు రైట్. అక్కడ వీళ్ళ నాయనమ్మకి నచ్చదు అనమాట మా పెద్దమ్మ. వాళ్ళు ఏంటంటే ఇది ఇంత గ్రాండ్గా ఎట్లా వేస్తాం మేము చూద్దాం ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. అయితే ఎవడైతే చేసేటోడు ఉంటాడు చూసినా వీళ్ళకి రివర్స్ ఆడు వాళ్ళ ఇంటి ముందరంగా పోతుంది కానీ అడవడు నాకు తెలియదు. నేను ఇటు తిరిగి కూర్చుని నా బ్యాక్ సైడ్ వాడు నాకు మంచి వాడు కూడా తెలియదు నాకు. ఆ టైంలో నాకు వచ్చిందంటే నేను వానికి వార్నింగ్ కూడా ఇచ్చిందంట. నేను ఏం తెలియదు, నాకు తెలియదు. నాకు కింద పడ్డ దెబ్బలు మాత్రం గుర్తుంది నాకు అంతే. అరే ఘోరంగా పడతాం మీకు తెలుసా, కానీ దెబ్బలు దాకా ఫస్ట్ మోస్ట్లీ తలకవు, తలికినా కూడా ఇక్కడ మచ్చుందా ఇది మన మాల మీద, మన మాల మీద వచ్చినప్పుడు ఈ గోర్లు ఉంటాయిగా ఈ మచ్చది ఆ గీరికి 2 రోజులు కడగా నాకు ఇక్కడ మంతుంది అని చూస్తే అర్థం చూసుకున్నాడు ఇట్లా జరిగింది. ఇప్పుడు నవంబర్లో 100% 45 days. అంటే ఇక నేను అంటే ఈ ఇయర్లో కూడా పూజలు చేసిన తక్కువ చేసిన, ఒక 10 రోజులు మాత్రమే అంటే చేసిన. అంటే నా దగ్గర పబ్లిక్ ఉంటారు, నా దగ్గర మినిమం 15 to 20 మెంబర్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇళ్ళలో పూజ చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళలో చేయాలి. ఎవ్వరికి పూజ అంటే అని పోవాలి ఇంట్లోకి అంతే. నా పని ఏం లేదు. మార్నింగ్ లేచినావా అంటే హనుమాన్ పూజ ఇంట్లో పెట్టుకోవచ్చా? పటం పూజలు ఉంటాయి, పటం పూజలు అభిషేకం పూజలు ఖచ్చితంగా నేను పోవాల్సింది. అంటే మాల వేసుకున్న వాళ్ళే చేసుకోవచ్చా? మాల ఏలు కూడా చేయొచ్చు, మంచిగా కావాలంటే వేసుకోవచ్చు. ఎంత ఖర్చు వస్తుంది? దగ్గర 5,000 కంటే ఎక్కువ. జస్ట్ ఫుడ్ ఖర్చు అంతే, దేవుని ఖర్చు ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ. ఇట్లా నేను ఎవరింట్లో చేసినా ₹1 కూడా వచ్చింది ఫస్ట్. అస్సలు వద్దని చెప్తాను, అవసరంగా లేదు. నాకు డ్రైవింగ్ ఫీల్డ్ ఉంది, నా దగ్గర వేరే మస్తు ఉన్నాయి. నాకు ఫ్యాట్ కొడతా, బ్యాండ్ కొడతా, చికెన్ కొడతా, మటన్ అన్నీ కొడతా. ఆ పైసలతో ఏదో ఇప్పుడు నా దగ్గర పండుగ పోయిన పైసలు ఉంటాయి చూసినావు, ఇవన్నీ ఒక 7-8 దాకా ఉంటాయి. అన్నీ మా ఆంజనేయ పట్ట వెనుకనే ఉంటాయి. అవి ఖర్చు పెట్టింది లేదు, వాడుకునేది. సో నాకు ఆ టైం రాలేదు, నాకు అవసరం లేని చెప్పింది. అదైతే పైసలు ఉన్నాయో నెక్స్ట్ నేను పండుగ చేసిన పెద్దగా చేసి వచ్చినావు దేవునికి సమర్పిస్తాను. ముందలో ఇటు పోతే కష్టం. కరీంనగర్లో ఒక ఆమె ఉంటుంది, ఆమె ఏంటంటే జస్ట్ నీ నర్వ్ పట్టుకొని చూస్తేనే నీ మొత్తం బాడీ మొత్తం చెప్పేస్తుంది. నీకు ఎంతమంది పిల్లకాయలు అంతా. అదొక చిన్న వైద్యం ఉంటుంది ఇప్పుడు. అది నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక 5 years ఆయుష్ తగ్గుతుంది. మా బాబాయ్ కూడా వచ్చా విద్య. ఆమె ఏం చెప్తుందంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్స్ మాత్రమే అది ఉందంటే. ఆమె కేరళ పోయినప్పుడు ఈమె లెఫ్ట్ హ్యాండర్ అని, ఈ లెఫ్ట్ హ్యాండర్ వాళ్ళకి మాత్రమే ఆ విద్య వస్తుందంట. అదేమైందంటే ఒక 5-6 అమాసాలు, నాకు 5-6 నెలలు టైం పడుతుంది. 5-6 అమాసాల కూర్చొని నేర్చుకోవాలి. అది తెలుసా నరం పట్టుకొని చెప్పాడు అది లేదు. అది నాకు తెలుసు కదా ఏ విద్య ఎట్లుంటుందో తెలుసు విద్యల గురించి దగ్గర లేదు. అది ఒక విద్య, అదొక ఇండెక్స్ గురించి తెలుస్తాయి మామూలుగా. ఇప్పుడు అట్ట చెప్పడానికి ఏ దేవుడు చెప్పాడు ఫస్ట్. అట్లా చెప్తే నేను మంచి పీఠం వేసుకుని కూర్చొని 2 ఫాల్చనాలు పెట్టుకుని 2 ఇండాలు పెట్టుకుని కూర్చుంటే నేను ఏమంటా బ్రో నాకు ఇంత 100% నేను తీసుకోవాలి, నేను తిరగాలి. నా లైఫే అది, నాకు తెలుసు అది. నేను ఇప్పుడే మాల మీదనే నా ఇంకో 10 మందిని వేసుకుని కాదు వస్తాను పూజలకి. నేను వచ్చే ముందు ఫస్ట్ 5 పోతారు ఆడపోయి రెడీ చేస్తాడు. నేను వచ్చినా సరికి కదా దందని పూజ మీకు ఎక్కేసాను. సరే ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏ రోజు నల్లగొండ తోలుకోతావు?
ఎప్పుడు హనుమాన్ పూజక కానీ నన్ను అడితే ఒకటే 100% నవంబర్లో వేసుకొని బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ టైంలో మస్తు ఫ్రీగా ఉంటుంది. అంటే అవును అప్పుడు పవర్ ఎక్కువ నాకు అనమాట టైం. అప్పుడు చేస్తా చెయ్యనట్లే ఇప్పుడు చేసా నిన్న ఇప్పుడు చేసి కొంచెం రిజల్ట్ అన్నది కొంచెం ఉంటది కదా. అప్పుడు ఇంటికే తీసుకెళ్తాలే నిన్ను. ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న పవర్కి అప్పుడు ఉన్న పవర్ చాలా తేడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే కానీ నేను ప్రతి ఇయర్ కూడా 45 days తర్వాత నేను మధ్య పడిపోతా చూసినావు. ఈరోజు పోతా రేపు పోతా అన్న కాడి నుంచి నైట్ నుంచి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. అంటే అయిపోయిందా అప్పుడే అయిపోయిందా డేస్ అనేసి. నిన్న ఒక మనిషితో మాట్లాడుతూ చూసినావు ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేసాయి. ఇక రేపు మార్నింగ్ ఈరోజు ఇడుములు కట్టుకుంటా కదా, ఇంటి నుంచి బయలుదేరుతా కదా, ఏడుస్తూనే ఉంటా. పొయ్యి వచ్చినాక ఏడుస్తూనే ఉంటా. పొయ్యి వచ్చిన రోజు నైట్ కూడా ఏడుస్తా. మా అమ్మతో మాట్లాడిన ఎవరితో మాట్లాడి నాకు ఏడిపోస్తాను ఫస్ట్. అప్పుడే అయిపోయిందా ఒక 3 to 5 days దాకా కొంచెం ఇంకా అదే రన్ అవ్వలేదు మైండ్లో. అంటే అప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు చాలా తేడా ఉంటుంది కదా మరి. అప్పుడు నా వాల్యూ వేరు, ఇప్పుడు నా వాల్యూ వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు కదా. ఇట్లా పోంగ ఏదో చెరుకు గడ్డలు ఉంటాయన్న. ఇంకా మా ఊరి పక్కన ఒక అప్పరెడ్డిపల్లి కోటి ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే సూర్యాపేట పోయిన చూసినావా, అక్కడనే ఇంకొకడు ఉంటాడు ఎస్టీవాడు. సో మా ఆడు కూడా ఏ దేవుని మీద చెప్పాడు. ఆడు ఇట్లా ఊగే చెప్పడం అయినా సీదా చెప్పేసిన మనిషి గురించి మైండ్ లేదనుకోను. సో అదే చెప్తాడు నెక్స్ట్ చెప్పాడు. ఆయన కూడా మన ఈ పాస్ట్ ఎవరన్నా పోయినా అనుకో వాళ్ళ పాస్ట్ గురించి మొత్తం చెప్పేస్తాడు. మొన్న మీరు అంజిత్ తోటి పోయిన వాళ్ళ ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ లేదు. జస్ట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి పర్సన్కి అటాక్ అయిందా లేదని మాత్రమే చెప్పగలుగుతుండు. ఇవి పెడితే బెటరా అని. ఇప్పుడు మనకు బాడీలో ఏ రోగం వచ్చినా పారాసిటమాల్ వేసుకుంటే కొంత పర్సెంటేజ్ తగ్గుతుంది. సో అట్లా అన్నిట్లో దాన్ని కొట్టేస్తుండే అని నాకు అనిపించింది చూస్తే, అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు మా అమ్మ అయినా మా బాబాయ్ అయినా మేమైనా మా బాబాయ్ తీసుకున్నాం శనివారం నుంచి అయితే మేమేంటంటే ఏదైతే నెగిటివ్ ఏదైనా తప్పు జరుగుతుంది చూసినా ఒక విషయంలో. ఒక అబ్బాయి వచ్చిండు, ఇప్పుడు ఒక 5-6 అమ్మాయితో తిరిగిండు, ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు 5 ఆగం చేసిన పాపం మనకైతే ఉంటుంది కదా, పక్కా ఉంటుంది. ఓకే కదా. ఇదంతా మేము అలా ముందర చెప్పాం. ఒక 10 మంది కూర్చున్న కాడ చెప్తే ఎట్లుంటుంది తెలుసా, వాల్యూ పోతుంది ఓకేనా. సో ఆడు మా దగ్గరికి రావాలి అంటే మన ఫ్యామిలీతోటే రావాలి, సింగిల్గా వస్తున్నాడు రాడు. కానీ నేనైతే మస్తు ఓపికతో ఉంటా. నా ఫ్రెండ్స్ అయినా నా రిలేషన్స్ అయినా ఎవరైనా ఒక వ్యక్తి గురించి తెలిసినా కూడా మస్తు ఓపికతో ఉంటాయి. ఎందుకు లేదా అవసరం అనుకుంటా. కానీ ఓపిక ఇష్టం మాత్రం బరాబర్ తిడతాను. మొత్తం బయటికి తీసేది అది ఏదైనా మొక్క తిడతా. ఎందుకు రా దానికి ఆడిపోదు దీనికి ఆడిపోదు ఎందుకు సరే వీళ్ళిద్దరు కాడ దీని కాడికి ఎందుకు కూర్చున్నాం వాళ్ళు వీళ్ళిద్దరు అయితే కథలు పడుతుంది. వాళ్ళతో మనం ముచ్చట్నా కాదు అవుతారమ్మా. ఇక మనం నమ్మిన ఏమో దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు పోతున్నాం. అవి నిన్ను నమ్ముకుంది తర్వాత వాళ్ళు నువ్వు వదిలేసి అవి ఏడు వస్తాయి అవసరమా. సరే వాళ్ళిద్దరు వదిలేసినా నువ్వు వాళ్ళిద్దరు వదిలేసావు ఆ ఎడ్డానికి వస్తాయి అనుకో. మరి ఇది ఇప్పుడు దీన్ని నమ్మినావు ఇదే వదిలేసావు అప్పుడేం చేస్తావు. నాకు నిన్న అమ్మాయి ఎదురైందంట. ఏం అమ్మాయి అరవింద్ నువ్వు లెఫ్ట్ రా బ్రో దీంతో వచ్చిందిరా ఏందిరా బాధ అన్నట్టు తల కిందికి దించుకొని పోతే నిన్ను ఒకటి దించుకొని పోమ్మన్నాడు. నువ్వేం తప్పు చేసినా తల దించుకొని పోయినావు అంటే మనకెందుకు వచ్చిందిరా అది మళ్ళీ నన్నే భయపడతావు తెలుసు నాకే వస్తున్నా అంటే. గిఫ్ట్ బావ ఏంటంటే ఏదైనా తప్పు జరిగింది అనుకో మినిమం భయపడతాడు. నేను చెప్తాను తప్పు మళ్ళీ కోపం వస్తుంది. కోపం అర్థం కాదు. నేను ఆ కోపం నార్మల్ మన దగ్గర చూపించాను పబ్లిక్ దగ్గర చూపించలేడు. నాకు తెలిసా నాకు గురించి. ఇప్పుడు నేనున్నా నా తప్పు ఉన్నా లేకున్నా నా తప్పు ఉందనుకో ఆ కోపంలోనే సరిదిద్దుకుంటా. నా తప్పు లేదనుకో అదే సరిదిద్దు కూడా వాన్ కూడా తప్పు అని చెప్పుకుంటా. అట్లుండదు. నేను భయపడతాను. మన నేను ఏమన్నాడు ఫోన్ చేసి మన నైట్ ఇట్లా నెంబర్ అడిగిండు ఆయన కొడతాడు అంటారా డైరెక్ట్ షాప్ కాడికి వీళ్ళు అది ఏముంది ఏదో షాప్ కాడికే వీళ్ళు నేనే కూర్చొని మాట్లాడతాను. లహరి ఉంది కదా అది కాన్ఫిడెన్స్ కలిపిందంట. కలిపితే అసలు నాకు టాపిక్ ఎందుకు వచ్చింది మీ దగ్గర నేనేమన్నా అని అన్నాడంట. అన్న అంటే అసలు నువ్వేంది బ్రో అసలు అది అంటే ఈ అన్నండి ఏంది బ్రో అదేం లేదని మంచిగా మాట్లాడండి. ఆడు కొంచెం ఎక్స్ట్రా చేయగానే తిట్టినా అని చెప్పిండు.
అది ఎంతవరకు నిజం ఎంతవరకు ఉందాం కానీ నెంబర్ ఇచ్చిండట 8 నెంబర్లే ఇచ్చిండట ఫోన్ నెంబర్ ఇయ్యో నీది అని చెప్తే ఇచ్చిండట కానీ 8 నెంబర్లే ఇచ్చిండ మరి ఈయన కోపంలో సరిగ్గా ఇవ్వలేడా లేకపోతే ఆయన నెంబరే తప్పించినా తెలియదు నేతాజీ వీళ్ళతోటి సగం చెడిపోతాను శివాజీ మంచివాడు నేతాడు వచ్చిన నాకు ఇంకో విషయం తెలుసా నేను పోయి చెప్పు నాకు శివాజీ ఎలా ఉంటాడు తెలుసా అన్న ఆయన వర్క్ ఏంది ఆయన వర్క్ పర్పస్ లా ఓకే నా వర్క్ అవుతుంది ఇక్కడికి వస్తే నా వర్క్ చేసుకుని వెళ్ళిపోతా నాకు వచ్చింది ఏముంది మాట్లాడితే అందరితో నార్మల్ గా మాట్లాడతా ఆయనకు అవసరం ఉంటే మాట్లాడి తీసేసుకుంటాడు ఇప్పుడు ఆకలి అయింది అనుకో డైరెక్ట్ కిట్టన్ అని అడుగుతాడు అన్న ఆకలి అవుతుంది పదా అన్న అంటాడు ఇంకో క్వశ్చన్ ఇప్పుడు నేను పోయి వాళ్ళ దగ్గర ఈయన గురించి చెప్పి అంత టైం కాదు ఈయన మూమెంట్లో లేడు ఆయన నా టైం వేస్ట్ ఇప్పుడు నేను పోతే నా మీదనే కామెంట్ చేస్తాడు తెలుసా చేస్తాడు ప్రతిసారి నిన్న యాక్చువల్లీ ఫోన్ చేసిండు అన్న చేస్తే నేను లిఫ్ట్ చేయలేదు స్టార్టింగ్ ఫస్ట్ లా తర్వాత మళ్ళీ చేసిండు 3 o'clock ఆయన నేతాజీకి మెసేజ్ పెట్టరని మెసేజ్ చేసిండు సరే ఓకే అని చెప్పిన నేతాజీకి మెసేజ్ చేసిన వాడికంటే బీజేపీలో అంటే ఐడీస్ కావడానికంటే నా హెల్ప్ కావాలంట వాళ్ళు అక్కడ ఆంధ్రాలో కొత్త బీజేపీ ఫామ్ అవుతుందంట పార్టీ అంటే యూత్ ఉంటుంది కదా అట్లా అవుతుందంట అంటే మాస్టర్లు ఎవ్వరు చెయ్యాలని చెప్పి అలా ఓటీపీలు కావాలంట ఓటీపీలు ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీలు ఇస్తూ బతుకుతాడా నేతాజీ బతకనిస్తాడా లేదు మొన్న నా శివాజీ కూడా నాతో అడిగినాడు సో నీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ డీటెయిల్స్ కావాలన్నా నాకు ఫేక్ ఐడి కావాలన్నాడు నేను అన్నా కదా ఇవ్వకన్నా అని చెప్పినా నేను నన్ను అడగలేదు నేను ఇవ్వని తెలిసి నన్ను అడగలేదు నేను ఇంతకుముందు ఏదన్నా నాకు ఒకటి ఏదన్నా టాపిక్ ఏమైనా కావాలనుకో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను చేసేంత వరకు నిద్ర పోకపోతుండే ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలని చేస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెబ్సైట్ కావాలనుకో నేను గూగుల్ అవుట్ చేస్తానా ఏం చేస్తానా ఎన్ని రోజులైనా సరే కష్టపడి తినకుండా అయినా సరే నేను సాధించిన తర్వాతనే నిద్ర పోతుంటే ఇప్పుడు నాకు ఆ జీల్ లేదు ఎందుకో ఆలోచన లేదు అంటున్నా లేకుండా అయిపోయింది నేను మా ఫ్రెండ్స్ ఎవరన్నా నాకు ఏమన్నా పని అప్ప చెప్పిన అనుకో అది ఎనీ కాస్ట్ ఎంత కష్టమైనా సరే ఎట్లయినా సరే చేసేయాల్సింది అది అట్లా చేస్తుండే నేను ఇంతకుముందు ఇప్పుడు నాకు అది లేకుండా అయిపోయింది స్కిల్డ్ లేకుండా అయిపోయింది మంచి క్వశ్చన్ ఇప్పుడు ఇది ఏదైతే నీకు జరిగిన సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు నువ్వు నీ కెరియర్ మీద ఆలోచన మొత్తం పోయి ఇప్పుడు ఏమి మీద ఆలోచన వచ్చింది అదే కదా దానివల్ల నీ కెరియర్ మీద నీకు ఆలోచన వస్తుంది ఫస్ట్ అంతసేపు నేను నెగిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్ లేదు నీకు ఇప్పుడు ఏదో తాగుతూ చూసినావు దాని తర్వాత లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది అది వాంతింగ్ అయితే తెలియదు మోషన్ అయితే తెలియదు మోషన్ అని చెప్పింది బాడీ పట్టుంటే రెండింటి వరకు మోషన్స్ చెప్పింది ఎందుకంటే మేము కన్ఫర్మేషన్ అని చెప్పాను ఎందుకంటే నేను కొన్ని నేను చేసిన వాళ్ళు ఉండరు కానీ నేనైతే నా జీవితంతో చేయను రాయి ఫస్ట్ అస్సలు నేను చేయలేను అవి కలపడం చేయడం నేను చేయను నా జీవితంతో అస్సలు చేయలేను నా పెళ్లి లేపడానికి లేదు ఇవన్నీ నేనేనంటావు బ్రో మొన్న మా ఫ్రెండ్ చూసి నేను సాధారణంగా వీడియో తీయమన్నందుకు దగ్గర పోయినా ఇక నేను అసలు ఆ నుంచి వెళ్ళిపోయినా చూడలేకపోయినా నేను ఏంది జీవితం చిన్న బతికే ఒక 50-60 సంవత్సరాల కోసం టాస్క్ అసలు చెట్లు అంటారు టపీస్ అంటారు ఎందుకు అంటారు కానీ ఇంతకుముందు బ్రో అయితే ఎంత పవర్ అంటే అంటే ఇట్లా కాదు టెక్నాలజీ పరంగా ఏమైనా రావాలనుకుంటే అంతే వదిలిపెట్టు నా కంపెనీ వెబ్సైట్ నేనే 3 రోజులు కూర్చొని నా సొంతంగా తీసుకున్నా నాకు ఏమైనా కావాలంటే నేను చేసి తీరాల్సిందే అట్లా ఉంటుండే అంత మైండ్ అట్లా ఉంటుంది టైం పడుతుంది సో నువ్వు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదైతే జరిగిన ఇప్పుడు వాడతావు కదా వాడిన తర్వాత మొత్తం పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ తాటలోకి పోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు తాటకు పోతేనే అది ఇంట్రెస్ట్ వస్తుంది నువ్వు తాటకు పోలే అనుకో ఇంట్రెస్ట్ రాదు ఏది ఇంట్రెస్ట్ రాదు ఇప్పుడు నువ్వు అన్నావు కదా అన్న ఇప్పుడు పోసిన తర్వాత ఫుడ్ కానీ కొన్నిటికి అంటే ఉండాలి కొన్ని రోజులు తినొద్దు 2 days ఫుడ్ తినొద్దా ఫుడ్ కాదు కొన్ని ఐటమ్స్ తినొద్దు ఐటమ్స్ ఆమె చికెన్ అమ్మనేమో చికెన్ లో పెట్టిందని చెప్పింది చికెనే రయ్యా చికెనే దప్పుని ఎక్కుతుంది చికెన్ టు మటన్ దప్పుని ఎక్కుతుంది చేపలాలు ఉండవు కానీ చికెన్ టు మటన్ దప్పుని ఎక్కుతుంది మటన్ ఇంకా డేంజర్ అది అంటే నీకు నాకేం డౌట్ అంటే మటన్ లో పెట్టిందేమో అంటే మటన్ లో పెడతారు
చెట్టు తాగుతారు చూసినావు, తాగిన తర్వాత మటన్లో పెడితే వాంతింగ్స్ అయితే అది ఏదైతే ముక్క మనం తిన్న ముక్క ఉంటుంది అది అరగదు, అట్లనే ఉంటుంది అది. ఆ ముక్కలు నోట్లోకి వచ్చేస్తుంది. చికెన్ అరుగుతుంది, అది ఏమంటారు వేస్ట్ చికెన్, చికెనే వేస్ట్. నేను రాత్రి కూడా తిట్టి వచ్చాను మామూలు చికెన్ తీ పిల్లలు పెట్టగా వేస్ట్ బ్రో, సర్వీస్ అయిపోయింది. ఆ చికెన్ ఫీల్డ్ మొత్తం తెలుసు బ్రో. ఆ కోడి పిల్ల తయారైన కానీ సచ్చేదాకా తెలుసు దాని మెడిసిన్ డీటెయిల్స్, ఎప్పుడు ఏ టైంలో ఏమి దేశకోడి ఎడదొరకండి. ఎందుకమ్మా ఇంటికాడ పెంచుతారు కదా, పల్లెటూర్లలో పెంచుతారు కదా, దొరకాలి కదా. మా ఇంటికాడ అయితే గంపల కొద్ది అమ్మమ్మల ఇంటికాడ ఇప్పుడు సిటీలో పెరిగిన వాళ్ళు చూసినావు, వీళ్ళకి ఆ చికెనే నచ్చుతుంది. అవును, అదే దేశకోడే నచ్చుతుంది. లేదు చికెన్ నచ్చుతుంది, ఇది బాయిలర్ నచ్చుతుంది. ఇవి తినరు. మా సిస్టర్ కూడా అంతే, మా అక్క మా పెద్దమ్మ బిడ్డ, ఆమె చికెన్ తప్పితే నాటుకోడి చీ అంటారు. ఇప్పుడు మా పిల్ల కూడా అంతే, చికెన్ దాంట్లో చీ అంటారు. నాకు అనిపిస్తుంది మీరు నిజంగా మీరు ఎట్టి మీరు అనుకుంటే లేదు. నేనైతే నాటుకోడి ఇష్టం. రెండు ఎందుకు ఈ మధ్యలో ఈమె కోసమే తీసుకున్నాను. సో మరి ఇదా అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ కానీ బైక్లో ఒకసారి బైక్లో పెడతా, కార్లో పెడతా. ముందర బైక్ జిప్ ఉంటుంది కదా, ముందర పెట్టి తీసుకోదు, ఎవరు తీసుకోవాలి. నా ఈ ఫోన్ దొరికింది అనుకో మొత్తం డిలీట్ చేసి పెట్టేస్తాను. ఈ ఫోన్ తీసుకుని చూస్తే చూసినా కూడా అంటే చూస్తుంది ఒకటే ప్లేస్లలోనే మల్టిపుల్ ప్లేస్లలో ఉంటే డిలీట్ చేసిన వేస్ట్ దొరుకుతాయని ఒకటే ప్లేస్లో ఉంటే డిలీట్ చేస్తుంది. చాలా టాలెంట్ పర్సన్. అరే నిజంగా చెప్పాలంటే మీరు ఏమనుకున్నా మరీ ఓవర్ చదువుకుంటూ చూసిన నాకు అదే బాధ్యత అన్న. కానీ వీళ్ళు టాలెంట్ అంటే టెక్నాలజీ పరంగా అంత తెలియదు. కాకపోతే అంటే ఎవరినైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకో, అది ఆ దాని గురించి మాత్రమే తెలుసుకుంటుంది కానీ మిగతా దాంట్లో గురించి అంత నాలెడ్జ్ లేదు. అంత నాలెడ్జ్ ఉంటే నేను పట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. ఈసారి దొరికినామంటే నెక్స్ట్ టైం దొరకకూడదంటే దానికి 100 రెట్లు ఎక్స్ట్రా ఆలోచించి చేయాలి. కానీ అవి అంతవరకు జస్ట్ ఒక స్టెప్ మాత్రమే ఫార్వర్డ్ చేసి ఆలోచించి దొరకవద్దంటే 100 ఆప్షన్స్. జస్ట్ నువ్వు నా ఫోన్ తీసుకొని ఇప్పుడు నేను చార్జ్ చేసి నీకు జస్ట్ బ్యాగ్ కొట్టించినా నువ్వు తీయలేవు. నువ్వే కాదు, ఇంటర్నెట్ ఐఎస్పి సర్వర్లో కూడా నా డేటాని తీయలేదు. అట్లా వేయచ్చు, వాళ్ళు చేయాలనుకుంటే. మనకంత ఆప్షన్ లేదు. మనం డిగ్రీకి అంతా కూడా అవసరం లేదు నీకు. వచ్చిన నువ్వు చెప్పినట్టు ఏ అని కళ్ళు గట్టిగా తెచ్చినా అనుకో ఆడనే కూర్చుంటాడు. వాళ్ళిద్దరు ఆడపిల్లలే కదా, అబ్బాయిలు లేరు కదా. లేదు ఉంది, నా మామూలు ఉన్నాడు. సో నిన్ననే అన్న 17కి గోవా వస్తావా అంటే వస్తాను. అంటే కిరాయి 30,000 గోవా
పోదామని అనుకుంటున్నా, తెలియదు చూడాలి. ఏముంది? గోవా ఎన్ని డేస్? 36 గంటలు. 500 కిలోమీటర్స్ కదా, నువ్వు వన్ డేలో కొట్టేసి బెంగళూరే 500 కిలోమీటర్స్ 550 ఏమో ఎక్కువ వస్తుంది ఉంటుంది. ఇంకా దాటి 7:30 ఈవినింగ్స్ ఉన్నది. ఎక్కువనే ఉంటుంది. 730 కిలోమీటర్సా? నా పికప్ ఆడ లేదు. నువ్వు 730 కిలోమీటర్స్ అన్నా నువ్వు ఎన్ని అవర్స్ లో పోతావు? వన్ డేలో పోతావు కదా. అది 100 స్పీడ్ పోతాలే నాది. నాకు దూరం అయినా కూడా ఇంకోటి అంత స్పీడ్ కూడా కొట్టలేము, అంత కంటిన్యూస్ గా అంతసేపు కూడా కొట్టలేము. నేను బామ్మని తీసుకుంటాను, తన బండి వాడు కూర్చోదు కదా. తోలుకోపోరంటే అమ్మ బాగా వండి ఇచ్చి అనుకుంటాడు. సో బాబా డీటెయిల్స్ తెలియదు కాబట్టి, ఆ ఫీలింగ్ తెలియదు కాబట్టి కొంచెం ఆనందపడతాడు. మనకు తెలుసు కాబట్టి నోరు మూసుకొని కూర్చోవాలి. హైదరాబాద్ నుంచి ఇట్లా షార్ట్ కట్లో పోతే 78 అక్కడైనా పెట్టుకుంది 2 కిలోమీటర్ తేడా అంతే కదా. బెంగళూరు నుంచి పోయారు. బెంగళూరు అయ్యింది బంగ్లాదేశ్. ఏం ఆర్డర్ ఉంది మరి? ఏందో బరబ్బర్ గోవా. ఏం ఆర్డర్ తెలీదురా, ఆడేం పెట్టినా నాకేం పెట్టలేదు. అవునా? సో వాటర్ ట్యాంక్ అంట, 1000 kgs వాటర్ ట్యాంక్ అంట. ఇలాంటిదా? ఏమో ఎడదాడు ఆ వాటర్ ట్యాంక్ ఏదో ఉంటుంది, ఏదో ఉంటుంది అంటే. సో లిక్విడ్ ట్యాంక్ ఏదో ఉంటుంది. సో వాడు ఎంత అడుగుతున్నాడు? 70,000 అడుగుతుంది. 27,000 కదా. సో 30,000 మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని నేను 400 కట్టాల్సిందే. 1000కి 50 రూపాయలు ఎక్కువ ఎవరికి? కంపెనీకి. ఎంత కట్టాలి? 1000కి 50 రూపాయలు. ఓకే. సో బ్యాకప్ పోయేసి మాట్లాడుకోవాలి. 5% చార్జ్ చేస్తాను. 5%. అంటే ఇప్పుడు 30,000 చెప్పావు నువ్వు? 30,000 తీసుకోవాలి. ఈ చార్జెస్ ఏవైతే ఉందో మనం పే ఈ చేయాలి. టోల్ కానీ టోల్ చాలా వస్తుంది. నాకు టోల్ ఉంటుందన్నా ఇంకనే మనకు అది ఉండదు, అది ఉంటుంది అన్న. ఇంకోటి మరి 30,000 లో సరిపోతాయా నీకు? వస్తాయి నాకు 10,000 ఖర్చులు అన్ని వేరే. నాకు 10K ఈజీగా అవుతాయి కదా. 10K పోతా. నా మైలేజ్ ఎక్కిస్తున్నాను, 25 చిల్లర ఇస్తాను. నాకు వేస్ట్ అయిపోతుంది. 20,000 మిగులుతుంది అమ్మ మెంటల్ నుంచి. 15K అయితే మిగులుతాయి కదా పోయినందుకు. 15K ఇస్తే మిగిలాల్సిందే. ఈఎంఐ వెళ్తుంది నాకు. అదే కదా. ఊరికే టెన్షన్ లేస్తుంది నాకు. ఇక్కడ కూర్చొని దాంతో టార్చర్ పెట్టు. ఇది ఒక్కొక్కసారి పెట్టే మెంటల్ టార్చర్కి దానింటికి దాని బేరియాల్సి వస్తుంది. అదేదో అటు పోయి వచ్చినా అనుకో ఏదో గోవాలో తీసుకుంటా. డబ్బులు అంతే. నాకు నిజంగా కూడా చెప్పాను రా, నాకు మంచిగా మారుతుంది. అది మెంటల్ క్వశ్చన్లు అడిగినావు అనుకో, మెంటల్ చేస్తే మెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. అడిగినప్పుడు చక్కగా సమాధానం చెప్పాలి. ఏదో తింగర్ సమాధానాలు ఎవరికైనా కాదు, అప్పుడు అన్ని డౌట్లు వస్తాయి. సరే మంచి క్వశ్చన్ అంటే చెప్తాను కాదన్నా. నేను నిన్ను అడిగిన నువ్వు ఎక్కడున్నావు అంటే నిన్ను దగ్గరకు వచ్చిందా గచ్చిపోవాలి అని చెప్తా. మళ్ళీ అమ్మాయితో మాట్లాడినాక అప్పటికే నన్ను కిట్టని అంటాడు బర్రాబరి వాడు. హలో బ్రో, గుడ్ మార్నింగ్ అన్న. ఇది గోవా కిరాయి పెట్టింది అన్న ఆధార్ ట్రిప్లో. మాది టాటా ఏసీ రాదా అంటే హైట్ వస్తుంది ఇట్లా. ఓహో 12 feet లెంత్ వెడల్పు. ఓహో అదైతే డీసెంట్గానే పోతుంది. ఆయన పెట్టింది అలా టాటా ఎక్సెల్ అని పెట్టింది అన్న. టాటా ఏసీ ఎక్సెల్ అని పెట్టింది ఆయన. ఒకసారి చూడండి మీరు. డీసెం 4 wheel సరిపోద్దా మీకు? 4 wheel సరిపోదు కదా. ఆ 14 feet ఉంటుంది. అందుకని మీకు పేమెంట్ కూడా తక్కువ పెట్టిండే ఆయన అలా. డీసెం 4 wheelకి ఎక్కువ ఉంటుంది. సరే అదే సో మాట్లాడుకోవాలి. 4 wheel కావాలండి నేను. డీసెం 14 feet 14 feet 14 feet బాడీ కావాలి. 4 feet అంటే టాటా హెచ్పి అర్థం కదా నాదా. 6 wheel డిజైన్ పెట్టింది ఆల్రెడీ. మనమే చూడండి
ఇస్తాడు బుకింగ్ అమ్మ వాడేసి మనవాడు వెళ్తున్నాడు సార్ ఆయన ఎంత ఇస్తాడు రీజన్ ఏదో ఎంత ఇస్తుంది నేను ఏదో ఇస్తున్నా ఎందుకు ఏదన్నా బండికి చిన్న బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా ఓకే గోవాది కిరాయి ఉంది బిఎం రెడ్డి నుంచి గోవా కిరాయి ఉంది వాటర్ ట్యాంక్ లిక్విడ్ ట్యాంక్ అది ఎంత తాగుతామో డీజిల్ నీ బండి పోయేస్తే ఎంత తాగుతుంది 730 కిలోమీటర్లు లీటర్లు 14,000 అవుతుంది వందకి 25 అంటే 2 4 8 వేసుకున్నా 10,000 అప్ అండ్ డౌన్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎంపీ వస్తుంది ఓకేరా అప్ప మొత్తం 20,000 ఇస్తుందండి డీజిల్ నీకు వచ్చిపోయేదాన్ని 15,000 అవుతుంది కదా పోయేస్తే అవుతుంది 15,000 అవుతుంది ఆయన 35,000 అన్నాడు 35 మామయ్య రేపేమో కళ్ళు చెప్పరా మామయ్య చెప్పు రేపు 12 నిమిషాలు చెప్పరా రేపే నాలుగు ముంగోళ్ళు ఉన్నా అదే నా బండి పోవడం కష్టం గోవాకి నా బండి పోసి వస్తాను ఆయన ఆ చిన్న బండి పెట్టాలనుకున్నావు నైట్ వెళ్ళేది పోయింది మంచిగా తిని 10 o'clock బయలుదేరేది మార్నింగ్ 5 hours బండి ఆడ పెట్టేది చెన్నైలో బండి ఆపపోయి దానికి మినిమం 70 మీద 80 కూడా దొరికితే మరీ రా మళ్ళీ అదే బాధ ఆ 70లో కూడా ఒక 50% నా నూటలు కొట్టేది మళ్ళీ ఏం కదా నూటలే కొట్టాను అయితే మరి మా డీల్ ఇప్పుడు మేము ఫ్లైఓవర్లు ఎక్కి దిగుతుంటాం కదా అది నూటలు కొట్టచ్చు ఏముంది నువ్వు అద్దంకి దాటి నీ కలకత్తా చెన్నై హైవే ఎక్కినట్టే కత్తాను చెన్నై హైవే నుంచి చెన్నైకి 150 కిలోమీటర్లు వస్తుంది కదా మంచిగా కొట్టచ్చు 150 కిలోమీటర్లు ఈ నుంచి ఆ అద్దంకి దాకా సావు ఇదే రోడింగ్ అది ఇప్పుడు ఒక్కనే తిరిగేది లైన్ ఫస్ట్ ఒక్క ట్రిప్ పోయినా భయపడా ఫస్ట్ మా అన్న అన్నాడు ఆంధ్ర జర జాగ్రత్త మనకు వాళ్ళ గురించి తెలియదు అది అన్నాడు చెల్లి ఉంటే పొద్దు జరుగు ఏదైనా కనిపోదానికి పోయినా మా అన్న నేను డైరీ చేసినా మా అన్న డైరీ చేసిన ఏంది ఒకసారి పోయిన 2 సార్లు 3 సార్లు అయితే అనుభవం అవుతుంది ఏముందంటే ఒకసారి అలవాటు అయిందంటే ఇప్పుడు ఆ బండి మా అన్న దిగుతున్నాడు ఆ బండికి నన్ను ఎక్కమంటూ ఆయనకు బండి తెచ్చుకున్నాడు నా బండి ఏం చేయాలి లైన్ వద్దనే మా అమ్మ కానీ కిట్టన్న గిట్ట పర్ఫెక్ట్ షాప్ గిట్ట పర్ఫెక్ట్ నడిపిస్తే మాత్రం మస్తు వస్తుంది అన్న ఏదో టైం పాస్ కి నడిపిస్తాడు తెలుసా
బాబాయ్ నిన్న బాబాయ్కి నోట్లు చాలానే వచ్చినాయి. కొడుతూనే ఉన్నాడు అంటే మరి నిన్న ఉన్న కోర్టు పోయింది. కోర్టు పోయింది సిస్టమ్ పెట్టినా అది ఫ్లెక్సీ పెట్టిండు చూసినావా? అంతకుముందు పెట్టలేదు. కొడుతూనే ఉన్నాడు. ఇంగ్లీష్ అది ఆల్రెడీ అంటే మొత్తం టైప్ చేసే ఉంటదంట ఫార్వర్డ్ లా. జస్ట్ ఇక్కడ నేమ్స్ చేంజ్ చేసుకుంటే దానికి బాండ్ పేపర్ ఉంటది కదా, 20 రూపీస్ బాండ్ పేపర్, దాంట్లో ప్రింట్ చేసి ఇవ్వడమే. 250 తీసుకుంటాడు. ఇంతకుముందు నేను 70 వర్డ్స్ కొడుతుంటే ఒక నిమిషానికి, ఇప్పుడు 45 నిమిషానికి 70 వర్డ్స్ ఇంగ్లీష్లో. మన కింద కీబోర్డ్ చూసేది ఇట్లా ఏమి ఉండదు, మానిటరే మొత్తం. మళ్ళా బాబాయ్కి అంత టైప్ చేసేది ఏముండదు అన్న, జస్ట్ పేర్లు అది ఇదే కష్టం. ఇంకా పేర్లు అవన్నీ చేయాలంటే మొత్తం రాసిచ్చింది మనం ముందర పేపర్ ఉందనుకో, ఓన్లీ పేపర్ని చూసుకుంటే కొట్టేయచ్చు, పట 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 కొట్టేయచ్చు. సేమ్ చదివినట్లే, కొంచెం తక్కువ వస్తుంది అంతే, చదివిన దానికన్నా కొద్దిగా తక్కువ వస్తుంది స్పీడ్. నిన్న పక్క రూమ్ అమ్మాయి 1500 పోయినాయి అంట. నాకు ఇట్లా నాకు నైట్ 9:05 చూసినాను. నైట్ 9:05 ఫోన్ చేశాను, అన్నా అని చెప్తా మా మేక బియ్యం తిని చచ్చిపోతాడు అన్న. అని నేనేం చేయాలి అన్న, దీనికి మంత్రి మేక మంత్రి అది బియ్యం తింటేనే అరగబ్బా జాగా ఏం చేస్తాను, నేనేం చేయాలి. మొన్న షాక్ అన్న వాళ్ళ ఇంట్లో పడుకున్నా. ఇప్పుడు మరీ ఒక పండుకున్నాం అంటే మరీ ఫోన్లు వస్తే మా అత్తే అనుకుంటుంది, ఇన్ని ఏళ్ళ ఫోన్లు వచ్చినాయి మా అది గెలిది ఉంటుందా, అది ఫోన్ దాంట్లో పెడతా. ఫోన్ వచ్చేది సరే పోయి ఒక్కసారి కట్టేసిన, రెండోసారి ఎత్తిన. అలా ఎవరంటే అన్న నేనంటే చెప్పురా అన్న మేక బియ్యం తిన్నదన్నా, ఇది ఎట్లా అంటావు అన్న సస్తా బతుకుతానంటే, అరే నేను పండుకున్నా ఉద్యాలు వేయరని చెప్పి ఉద్యాలు వేసింది. అన్న మేక చచ్చిపోయింది అన్న, దెంగి తిన్నది కదా చచ్చిపోతుంది. బియ్యం తింటే అరగవు, అది ఎవడనే లేదు, లిమిట్ కొద్ది పెడితే అరుగుతాయి. వాళ్ళు పెట్టలే, అది పోయి తింటది. అది నానబెట్టిన పోయి తింటే ఉన్న మంచి బియ్యం తింటది పోయి, అరగదు దానికి. ఇంకేం దాని మటన్ తింటే మన కరుడే కష్టం, దానికి నాకు ఏమన్నా వచ్చిందా ఈ పిల్ల కప్పుతే టాపిక్ చెప్తే నీకు ఇసుండ కూడా ఫోన్ చేస్తున్నట్టు చేస్తారు. ఇంకేమన్నా ఫీల్ లేదు ఇక. పెళ్ళైన ఒక 1 year నాకు ఏంటంటే ఫోన్ సైలెంట్లో పెట్టుకుని నైట్ కూడా అన్న నెంబర్లో ఏదైనా పర్సనల్ నెంబర్ పెట్టుకుని దాన్ని యూజ్ చేసుకోవాలి. అందుకని ఇంకో ఫోన్ వాడుతుంది. అలా 2 ఫోన్లు నాకు. ఇప్పుడు నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది కదా, ఇంకో నెంబర్ తెలియదు. ఒక దాంట్లో చార్జ్ అది ఉంటుంది, వాట్సాప్ నెంబర్ అంతది. 2 వాట్సాప్ ఉంటుంది కానీ ఇంకో దానికి ప్రియాంక రెడ్డి అని వస్తుంది. అయితే నాకు అదే ఫోన్ ఒక్కటే నెంబర్ చెప్పిన, నేను ఒకటే నెంబర్ ట్రూ కలర్